లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా వలసవాదం. ఇంతకుముందు మనం ఫుల్ లెసన్ చూసాం కదా. ఇప్పుడు షార్ట్ నోట్స్ చూద్దాం. 1400 సంవత్సరం యూరప్ వాసులకు తెలిసిన ప్రపంచం ఏంటి? జెనోయిస్ అని అనుకున్నాం కదా. చైనా నుండి ఏమేమి వ్యాపారం చేసేవాళ్ళు? పట్టు, పింగాణి. అదేవిధంగా మన భారత్ నుండి నూలు వస్త్రాలు, ఉక్కు, సుగంధ ద్రవ్యాలు. అరేబియా నుంచి పళ్ళు, అత్తర్లు. యూరోప్ నుంచి మధ్యానికి ప్రపంచమంతా గిరాకీ ఉండేది. కొలంబస్ స్పెయిన్ దేశపు రాణి కోసం పనిచేశాడు. అదేవిధంగా వాస్కోడిగామా ఎవరి కోసం పనిచేశాడు? వాస్కోడిగామా పోర్చుగీస్ రాజు కోసం పనిచేయడం జరిగింది. కార్టేజ్ అనే స్పెయిన్ యోధుడు మెక్సికోను దోచుకున్నాడు. పిజారే అనే సాహసికుడు పెరుని జయించాడు. విశాల భూభాగాన్ని హసియాండా అంటారు. దక్షిణ అమెరికాలో కల విశాల భూభాగాన్ని హసియాండా అంటారు. 1822లో పోర్చుగీస్ నుండి బ్రెజిల్ స్వాతంత్రం పొందింది. 1820 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో అమెరికా ప్రయోజనాల కోసం మన్రో సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. క్వినైన్, సింకోనా చెట్టు బెరడు చలి జ్వరానికి మందు అన్నమాట. ప్రపంచ యుద్ధాల తర్వాత భారత్తో పాటు ఇండోనేషియా కూడా స్వాతంత్రం పొందింది. చైనా, ఇంగ్లాండ్ మధ్య నల్లమందు యుద్ధాలు జరిగాయి. ఏ సంవత్సరాల్లో జరిగాయి అంటే 1839 నుంచి 42, 1857 నుంచి 58 మధ్య చైనా, ఇంగ్లాండ్కి నల్లమందు యుద్ధాలు జరిగాయి. 1911 వరకు చైనా చక్రవర్తి పాలనలో కొనసాగింది. 1894-95 మధ్య జపాన్ చైనాతో యుద్ధం చేసి చాలా భూభాగాన్ని నష్టపరిహారంగా పొందింది. యూరప్కి చెందిన ముఖ్యమైన అన్వేషకుడు డేవిడ్ లివింగ్స్టన్, హెచ్ఎం స్టాన్లీ. వీళ్ళు బ్రెజిల్ వాళ్ళనమాట. దక్షిణ మధ్య ఆఫ్రికాని విశాల భూభాగాలని పటాలుగా గీయడం జరిగింది. 1850-1860 రిచర్డ్ బర్టన్, జాన్స్ఫిన్, జేమ్స్ గ్రాంట్ నైలో నదిని గుర్తించారు. అదేవిధంగా కాంగో గురించి తెలుసుకుందాం ఇప్పుడు. కాంగో లియోపోల్డ్ II అంటే ఇతను బెల్జియం రాజు అనమాట. లియోపోల్డ్ II అన్న రాజు కాంగో ప్రాంతానికి 1869-1874 మధ్య స్టాన్లీని రహస్యంగా ఆఫ్రికాకి పంపించాడు. అతను కటాంగ్ రాజుని చంపి రాజ్యమంతా ఆక్రమించాడనమాట. 1882 నాటికి లియోపోల్డ్ II ఆఫ్రికాలో 23 లక్షల కిలోమీటర్లు విస్తరించాడనమాట కాంగోలో. బెల్జియంకు ఈ కాంగో అనేది 75 రెట్లు ఎక్కువగా ఉంది. దీన్ని కాంగో స్వేచ్ఛ రాజ్యం అంటారు. దీనిని ఏనుగు దంతాలు, రబ్బరు కోసం ఉపయోగించారు. దీన్ని దేనికోసం ఉపయోగించారు? ఏనుగు దంతాల కోసం, రబ్బర్ కోసం ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా దక్షిణాఫ్రికా బోయర్లు. డచ్ రైతులు ఈ ప్రాంతంలో స్థిరపడి వ్యవసాయం చేసేవారు. స్థానిక ప్రజలతో ఘర్షణ పడి వాళ్ళ భూముల నుంచి తరిమేయటానికి ప్రయత్నించారు. వీరిని బోయర్లు అనేవారు. ఇప్పుడు డచ్ రైతులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారనమాట. ఇక్కడ దక్షిణాఫ్రికాలోని ఈ ప్రాంతంలో స్థిరపడడం జరిగింది డచ్ రైతులు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం చేసేవాళ్ళు. అక్కడే స్థిరపడి వ్యవసాయం చేసేవారు. అక్కడున్న స్థానిక ప్రజలతో ఘర్షణ పడి వాళ్ళ భూములని తీసుకొని వాళ్ళని తరిమేయడానికి ప్రయత్నించారు. వీరిని బోయర్లు అనేవారు. 1869-1886లో వజ్రాలు, బంగారు గనులు గుర్తించడం జరిగింది ఈ ప్రాంతాల్లో. 1994లో జాతి వివక్షత అంతమొందింది. ఈ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షత ఎప్పుడు అంతమొందింది అనంటే 1994 జాతి వివక్షత అనేది అంతమొందింది. నెక్స్ట్ మనం భారతదేశంపై వలసవాద ప్రభావం ఏ విధంగా ఉందో మనము 16th లెసన్ 9th క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel. Thank you so much. Please like and share.